Hello everyone, welcome to our channel. How are you all? Hope you are doing great. ఈరోజు మన వీడియోలో టెన్సెస్లో ద ఫస్ట్ టెన్స్ అయిన అండ్ ఇంపార్టెంట్ టెన్స్ అయిన సింపుల్ ప్రెజెంట్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి, అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనే ఇవన్నీ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చివరి వరకు చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలి మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. సో నా ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాలను చూద్దాం. ఈ సింపుల్ ప్రెజెంట్ ఆ ఎగ్జాంపుల్స్ చూసే ముందు మనం ఫస్ట్ అది ఎక్కడ యూజ్ చేయాలో నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ అనేది మనము రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టు టాక్ అబౌట్ రెగ్యులర్ యాక్షన్స్. సో ఫస్ట్ యూసేజ్ వచ్చేసి మనము సింపుల్ ప్రెజెంట్ అనేది రెగ్యులర్ యాక్షన్స్ కొరకు యూజ్ చేస్తాం. రెగ్యులర్ యాక్షన్ అంటే ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక పని రోజు జరుగుతుంది అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. రెండవది వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు టాక్ అబౌట్ యూనివర్సల్ ట్రూత్. రెండవది యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రకృతిలో కొన్ని మార్పు చెందని అంటే ఏవైతే చేంజ్ కావో ఆ విషయాలను మాట్లాడేదానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు టాక్ అబౌట్ రెగ్యులర్ యాక్షన్, అండ్ సెకండ్ వన్ వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు టాక్ అబౌట్ యూనివర్సల్ ట్రూత్. నౌ ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనము 4 రకాలైన సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు 4 రకాలైన సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. వాటిని ఇంగ్లీష్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక పనిని నేను చేస్తాను లేదా ఒక పని జరుగుతుంది అని చెప్పడం, పాజిటివ్లో చెప్పడం. నెగిటివ్ అంటే నేను చెయ్యను లేదా ఏదైనా ఒక పని జరగదు అని చెప్పడం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ వేయడం అన్నట్లు, అంటే వేరే వాళ్ళు చేస్తారా, మీరు వెళ్తారా, మీరు చదువుతారా, అది క్వశ్చన్ వేయడం. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే అది కూడా క్వశ్చన్స్ వేయడమే కానీ నెగిటివ్లో వేయడం, మీరు వెళ్ళరా, మీరు రారా, సో ఇలా అన్నట్టు. సో ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 4 ఫార్మ్స్: పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా మనకు 4 సెంటెన్సెస్ ఉన్నాయి: పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, మన పర్పస్ వచ్చేసి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో హౌ దీస్ సెంటెన్సెస్ విల్ హెల్ప్ అస్ ఇన్ స్పీకింగ్. ఓకే, ఈ సెంటెన్సెస్ అనేవి మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూస్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ చెక్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ చూడండి, మనకు తెలిసినట్టుగా ఇంగ్లీష్లో దేర్ ఆర్ 7 సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్ట్స్, ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనం, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. సో వీటిని దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. వీటిని ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ అంటాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. సింపుల్ ప్రెజెంట్ అనేది వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు టాక్ అబౌట్ రెగ్యులర్ యాక్షన్. ఏదైనా ఒక పని రెగ్యులర్గా, అది ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ డే కావచ్చు, కానీ దేర్ షుడ్ బి రెగ్యులారిటీ. ఓకే, సో రెగ్యులారిటీ ఉన్న యాక్షన్స్ కొరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు కాలేజ్కి వెళ్తాను అనుకోండి. నేను రోజు కాలేజ్కి వెళ్తానని చెప్పాలి. సో అది రెగ్యులర్గా జరిగే యాక్షన్. ఎలా చెప్పాలి? ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఐ గో టు కాలేజ్ everyday. Most of the people they say like this, I am going to college every day. According to English it's wrong. So we have to say I go to college every day. I go to college every day. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఏమవుతుంది? నేను వెళ్ళను అని చెప్పాలి. పాజిటివ్ అంటే నేను వెళ్తాను, నెగిటివ్ అంటే
నేను వెళ్ళను. ఎలా చెప్పాలి? ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, అంతే. ఇప్పుడు డోంట్ అనేది షార్ట్ ఫామ్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి డూ నాట్. ఐ డు నాట్ గో టు కాలేజ్ ఎవ్రీడే అనొచ్చు, లేదా ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, ఎలా అయినా చెప్పొచ్చు. ఇప్పుడు ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అనేది పాజిటివ్ సెంటెన్స్, నేను వెళ్తాను, నేను చేస్తాను అని చెప్తున్నా. ఐ డోంట్ గో టు కాలేజ్, ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళను అని చెప్పాలనుకుంటే ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే, సింపుల్గా ఇలా చెప్పచ్చు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డ్రింక్ కాఫీ డైలీ, నేను రోజు టీ తాగుతా, నేను రోజు కాఫీ తాగుతా, నేను రోజు కాఫీ తాగుతా. ఇప్పుడు నేను రోజు కాఫీ తాగనని చెప్పాలి. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆఫరింగ్ ఎనీథింగ్, ఏదన్నా ఎవరైనా ఆఫర్ చేస్తున్నారనుకో, ఎలా చెప్పాలి? సారీ, ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఇప్పుడు నౌ నెక్స్ట్, ఇప్పుడు వి అంటే ఏం చెప్పాను? మేము. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎవ్రీ సండే క్రికెట్ ఆడతాము అని చెప్పాలి. ఎవ్రీ సండే అనేది ఇట్స్ ఎ రెగ్యులర్ యాక్షన్. ఓకే, సో వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఎవ్రీ సండే అనకూడదు, వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఇప్పుడు మేము క్రికెట్ ఆడము అని చెప్పాలి. వీ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వీ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ఇలా. సో ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ అంటే చేస్తాను అని చెప్పడం, నెగిటివ్ అంటే చెయ్యను అని చెప్పడం. ఇప్పుడు మేము ఎవ్రీ మంత్ మూవీకి వెళ్తాము, లేదా ఎవ్రీ మంత్ మూవీ చూస్తాము, ఎలా చెప్పాలి? వి గో టు మూవీ ఎవ్రీ మంత్. వి గో టు మూవీ ఎవ్రీ మంత్, లేదా వి గో టు మూవీ వన్స్ ఇన్ ఏ మంత్, అలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మేము మూవీకి వెళ్ళాం ఎవ్రీ మంత్, సో వీ డోంట్ గో టు మూవీ ఎవ్రీ మంత్. వీ డోంట్ గో టు మూవీ ఎవ్రీ మంత్, లేదా వీ డు నాట్ గో టు మూవీ ఎవ్రీ మంత్. సో డు నాట్ వాడచ్చు, లేదా డోంట్ వాడచ్చు. నెక్స్ట్ చూడండి, మనం వేరే వాళ్ళకి చెప్తాం, మీరు న్యూస్ పేపర్ చదువుతారు రోజు, వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే యూ అని చెప్పాను కదా. యూ అంటే నీవు లేదా మీరు. యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. నెక్స్ట్, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ప్లూరల్లో మాట్లాడాలి అంటే దే, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆడుతారు అని చెప్పాలనుకుంటే వారు అనేదానికి దే అని వాడతాం. ఇప్పుడు చూడండి, దే గో టు కాలేజ్ రెగ్యులర్లీ వాడచ్చు, డైలీ వాడచ్చు, ఎవ్రీడే వాడచ్చు, ఏదైనా వాడచ్చు. సో ఆల్ గివ్ సేమ్ మీనింగ్. దే గో టు కాలేజ్ రెగ్యులర్లీ, వాళ్ళు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తారు అని చెప్పాలనుకుంటే దే గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళరు అని చెప్పాలనుకుంటే దే డోంట్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. దే డోంట్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ. ఇప్పుడు దే ప్లే వాలీబాల్ ఎవ్రీ వీక్, వాళ్ళు ఎవ్రీ వీక్ వాలీబాల్ ఆడతారు అని చెప్పాలనుకుంటే ఎలా చెప్పొచ్చు? దే ప్లే వాలీబాల్ ఎవ్రీ వీక్, వాళ్ళు ఎవ్రీ వీక్ వాలీబాల్ ఆడతారు. వాళ్ళు వాలీబాల్ ఆడరు, దే డోంట్ ప్లే వాలీబాల్. దే డోంట్ ప్లే వాలీబాల్, ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడాలి అంటే హీ, షీ, ఇట్ ఇవి ఉంటాయి కదా, లేదా నేమ్స్ పెట్టి మాట్లాడాలి అనుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ గో, డ్రింక్, ప్లే, రీడ్ ఇవి జస్ట్ నార్మల్ ఒక 4-5 వర్బ్స్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి అవే వర్బ్స్ను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే సిచ్యువేషన్ను బట్టి వేరే వర్బ్స్ కూడా వాడచ్చు. అతను రోజు కాలేజ్కి వెళ్తాడు, హీ గోస్ టు కాలేజ్ డైలీ. హీ గోస్ టు కాలేజ్ డైలీ. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అక్కడ ఐ గో టు కాలేజ్ అన్నాం, వి గో టు కాలేజ్ అన్నాం, దే గో టు కాలేజ్ అన్నాం. ఇక్కడ హీ గోస్ టు కాలేజ్ అంటున్నాం, లేదా షీ గోస్ టు కాలేజ్ అంటున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏదైనా ఒక రెగ్యులర్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఐదర్ ఇట్ మే బి హీ, షీ ఆర్ ఎనీ నేమ్, ఏదైనా సింగులర్ హీ, షీ లేదా ఏదైనా సింగులర్ నేమ్ వచ్చినట్లయితే వాళ్ళ రెగ్యులర్ యాక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వర్బుకు మనము ఎస్, ఈఎస్, ఐఏఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది. స్పోకెన్లో అయితే డైరెక్ట్ మనం గోస్, కమ్స్, ఈట్స్ అని చెప్పాలి. సో ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు ఏం చెప్పాలి? అతడు కదా, సో హీ గో టు కాలేజ్ డైలీ అనకూడదు. మోస్ట్ ఆఫ్ పీపుల్ దే యూజ్ లైక్ దిస్, హీ గో టు కాలేజ్, షీ గో టు కాలేజ్ డైలీ అంటారు. ఇట్స్ రాంగ్. సో ఎలా చెప్పాలి? హీ గోస్ టు కాలేజ్ డైలీ, షీ గోస్ టు కాలేజ్ డైలీ, అలా చెప్పాలి. ఇప్పుడు ఈ షీ ప్లేస్లో మనం నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. లెట్స్ టేక్ రాము అండ్ రాణి, జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు. ఇప్పుడు రాము రోజు కాలేజ్కి వెళ్తాడు అని చెప్పాలనుకో, రాము ఎవరు? హీ కిందికి వస్తాడు కదా. సో రాము గోస్ టు కాలేజ్ డైలీ.
రాము గోస్ టు కాలేజ్ డైలీ, లేదా రాణి గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, రాణి గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అలా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెగ్యులర్ యాక్షన్స్ కొరకే కాకుండా సో యూనివర్సల్ ట్రూత్స్ కొరకు కూడా మాట్లాడవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూనివర్సల్ ట్రూత్స్ కొరకు కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు చూడండి, ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్. రొటేట్స్ ఎస్ ఎందుకు పెట్టామంటే ఎర్త్ అనేది ఇటు కిందికి వస్తుంది. ఓకే, ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇవన్నీ చేంజ్ కావు, ఇవి ప్రకృతిలో అలానే ఉంటుంది. ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, ఇవి ఎప్పుడు చేంజ్ కావు. కాబట్టి వీటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఇప్పుడు చూడండి, నెగిటివ్ సెంటెన్స్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టు కాలేజ్ డైలీ, ఆ రోజు కాలేజ్కి వెళ్తాడు. వెళ్ళడు అని చెప్పాలనుకో నెగిటివ్ సెంటెన్స్, హీ డస్ నాట్ గో టు కాలేజ్, హీ డస్ నాట్ గో టు కాలేజ్, హీ డస్ నాట్ అనాలి. అక్కడేమో డోంట్ అన్నాం కదా, సో ఇక్కడ డస్ నాట్ అనాలి. డస్ నాట్ షార్ట్కట్లో డజంట్ కూడా అనొచ్చు మనం. ఓకే, సో డజంట్ అనొచ్చు. హీ డజంట్ గో టు కాలేజ్ డైలీ, హీ డజంట్ గో టు కాలేజ్ డైలీ. ఇప్పుడు రాము రోజు కాలేజ్కి అస్సలు పోడు, రాము డజంట్ గో టు కాలేజ్, రాము డజంట్ గో టు కాలేజ్ డైలీ, లేదా రాము డస్ నాట్ గో టు కాలేజ్, ఇలా చెప్పాలి. ఇప్పుడు చూడండి, వీటికి నెగిటివ్ సెంటెన్స్, అర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మూన్ చుట్టూ తిరగదు కదా, సో చంద్రుని చుట్టూ తిరగదు కాబట్టి ఎలా చెప్పాలి, ఎర్త్ డస్ నాట్ రొటేట్ అరౌండ్ ద మూన్, ఎర్త్ డస్ నాట్ రొటేట్ అరౌండ్ ద మూన్ అలా చెప్పాలి. సో నెగిటివ్లో వీటికి నెగిటివ్ ఉండదు, కానీ జస్ట్ మీకు అర్థం కావడానికి ఇవి రాశాను అన్నట్టు. ఇప్పుడు వెస్ట్లో సూర్యుడు ఉదయించాడు, ఈస్ట్లో ఉదయిస్తాడు. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇట్స్ అ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్, ఉదయించడు, సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద వెస్ట్, సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద వెస్ట్ అలా చెప్పాలి. ఓకే, సో ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇది చేస్తాను అని చెప్పడానికి, ఇదేమో చెయ్యను అని చెప్పడానికి. నేను కాఫీ తాగుతాను, ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగను, ఐ డోంట్ డ్రింక్ కాఫీ. నేను కాలేజ్కి వెళ్తాను, ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళను, ఐ డోంట్ గో టు కాలేజ్. వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడరు, దే డోంట్ ప్లే క్రికెట్. ఇలా ఈజీగా మన హ్యాబిట్స్ని కానీ, మన జనరల్ యాక్షన్స్ కానీ, మన రెగ్యులర్ యాక్షన్స్ కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసి ఈజీగా మాట్లాడవచ్చు. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, ఇప్పుడు ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ చెప్పాను కదా. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ 4 ఫార్మ్స్ అని, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు పాజిటివ్ ఎందుకు, నేను చేస్తాను అని చెప్పడానికి. నెగిటివ్ ఎందుకు, నేను చెయ్యను అని చెప్పడానికి. ఇంటరాగేటివ్ ఎందుకంటే వేరే వాళ్ళకు క్వశ్చన్ అడగడానికి, వేరే వాళ్ళకైనా మనం క్వశ్చన్స్ అడగాలనుకుంటే, వేరే వాళ్ళ హ్యాబిట్స్ కానీ వేరే వాళ్ళ రెగ్యులర్ యాక్షన్స్ గురించి క్వశ్చన్స్ అడగాలంటే సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి, నేను రోజు కాలేజ్కి వెళ్తానా. ఎక్కువ సిచ్యువేషన్లో మనం క్వశ్చన్ వేసుకోము, ఒకవేళ వేసుకునే సందర్భాలు వస్తే సో డూ ఐ గో టు కాలేజ్, డూ ఐ గో టు కాలేజ్ అనడం. సో ఇప్పుడు డూ యూ గో టు కాలేజ్ డైలీ, డూ యూ గో టు కాలేజ్. సో ఈ డూ అనేది యూజ్ చేసి మనము క్వశ్చన్స్ అడగవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ అనేది యూజ్ చేసి, డూ అండ్ డస్ రెండు యూజ్ చేసి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇప్పుడు చూడండి, డూ యూ గో టు కాలేజ్ డైలీ, నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావా, డూ యూ గో టు కాలేజ్ ఇలా ఇచ్చారు. డూ యూ రీడ్ న్యూస్ పేపర్, డూ యూ రీడ్ న్యూస్ పేపర్, నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా, డూ యూ రీడ్ న్యూస్ పేపర్. డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, వారు ఎవ్రీ సండే క్రికెట్ ఆడతారా, డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. డూ దే కమ్ టు కాలేజ్ డైలీ, వాళ్ళు రోజు కాలేజ్కి వస్తారా, డూ దే కమ్ టు కాలేజ్ డైలీ. ఇలా వేరే వాళ్ళ గురించే మాట్లాడాలంటే డూ దే కమ్ టు కాలేజ్ డైలీ. ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి అంటే అతడు వస్తాడా, ఆమె వస్తుందా, లేక ఆమె రోజు కాలేజ్కి వెళ్తుందా, ఇలా అతడు రోజు కాలేజ్కి వస్తాడా అని మాట్లాడాలంటే డస్ హీ కమ్ టు కాలేజ్, ఇక్కడ డస్ అని యూజ్ చేయాలి ఎందుకంటే థర్డ్ పర్సన్ కదా. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో థర్డ్ పర్సన్, సో డస్ ఎస్ అనేది ఉంటుంది కాబట్టి డస్ హీ గో టు కాలేజ్, రోజు కాలేజ్కి వెళ్తాడా. లేదా వీటి ప్లేస్లో నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాణి న్యూస్ పేపర్ చదువుతుందా రోజు,
డస్ రాణి రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే? డస్ రాణి రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే? రాము రోజు క్రికెట్ ఆడతాడా? డస్ రాము ప్లే క్రికెట్ ఎవ్రీడే? డస్ రాము ప్లే క్రికెట్ ఎవ్రీడే? ఇలా డస్ యూజ్ చేసి హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ అని యూజ్ చేస్తాం క్వశ్చన్లో. సో ఐ వి యూ దే ఉన్నప్పుడు డూ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంటరాగేటివ్, అంటే వేరే వాళ్ళకు పాజిటివ్ వేలో క్వశ్చన్స్ అడగడం. వాళ్ళు చేస్తారా, వాళ్ళు వెళ్తారా, లేదా వాళ్ళు రాస్తారా, వాళ్ళు చదువుతారా అని అడగడం. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా సేమ్ క్వశ్చన్స్ అడగడమే, కానీ ఇది నెగిటివ్లో అడగడం. వాళ్ళు చేయరా, వాళ్ళు రారా, వాళ్ళు చదవరా, అలా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కాలేజ్కి పోవా? చాలాసార్లు మన ఫ్రెండ్స్కి అడుగుతాం కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళావా? డోంట్ యూ గో టు కాలేజ్ అడగచ్చు. నువ్వు క్రికెట్ ఆడవా? డోంట్ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే? అలా అనవచ్చు. ఓకే, సో నువ్వు కాఫీ తాగవా? డోంట్ యూ డ్రింక్ కాఫీ? ఇలా సింపుల్గా. సో మనము నెగిటివ్ ఇంటరాగేటివ్ని యూజ్ చేసి ఇలా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఆఫీస్కు రారా? డోంట్ దే కమ్ ఆఫీస్? డోంట్ దే కమ్ టు ఆఫీస్? ఇలా. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ రాయరా? డోంట్ దే రైట్ ఎగ్జామ్స్? ఇలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె, అతడు చెయ్యరా, ఏదైనా ఒక యాక్షన్ వాళ్ళు చెయ్యరా, వాళ్ళు చదవరా అని అడగడానికి ఇప్పుడు ఇక్కడ డస్ అని యూజ్ చేస్తాం కదా, ఇక్కడ డస్ నాట్ పెట్టాలి అంతే. ఎందుకంటే ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. మనం క్వశ్చన్స్ అనేది నెగిటివ్ వేలో అడుగుతున్నాం. సో డజంట్ షీ కమ్ టు కాలేజ్? ఆమె కాలేజ్కి రాదా రోజు? సో డజంట్ షీ మీన్స్ డస్ నాట్ అని అర్థం. ఓకే, డస్ నాట్ షార్ట్ ఫామ్ డజంట్ షీ. సో డస్ నాట్ షీ కమ్ టు కాలేజ్ డైలీ అనొచ్చు. అండ్ డజంట్ షీ కమ్ టు కాలేజ్, ఆమె రాదా? అండ్ డజంట్ హీ కమ్ టు కాలేజ్, అతడు కాలేజ్కి రాడా? డజంట్ రాము స్పీక్ విత్ యూ, రాము నీతో మాట్లాడా? సో ఇలా అన్నట్టు. ఓకే, రాము నీతో మాట్లాడా? డజంట్ రాము స్పీక్ విత్ యూ, లేదా డస్ నాట్ రాము స్పీక్ విత్ యూ, ఇలా అడుగుతాం. జనరల్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇలా నెగిటివ్ ఇంటరాగేటివ్ యూజ్ చేసి మనము క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇది టోటల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. పాజిటివ్ సెంటెన్స్ నేను చేస్తాను అని చెప్పడం, నెగిటివ్ సెంటెన్స్ నేను చెయ్యను అని చెప్పడం, ఏదైనా ఒక యాక్షన్, ఎనీ యాక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను, అది దేని కిందకి? పాజిటివ్ కిందకి. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడను అని చెప్పాలి. నెగిటివ్ సెంటెన్స్ ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు వేరే వాళ్ళ క్వశ్చన్ అడగాలి, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్లో డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవా? డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్? అలా. సో ఇలా పాజిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ యూజ్ చేసి ఇది కంప్లీట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. ఇలా మనం యూజ్ చేసి సింపుల్గా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింపుల్ ప్రెజెంట్ అనేది స్పోకెన్లో యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. అండ్ మీకు అర్థమైతే కింద కామెంట్లో ఏదైనా ఒక వర్బ్ తీసుకొని, ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని పాజిటివ్లో, నెగిటివ్లో, ఇంటరాగేటివ్లో మీరు మార్చండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఐ విల్ రిప్లై ఇస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.